చెప్పిన విధంగా ప్రకాష్ రెడ్డి అన్న చెప్పిన మాట కట్టుబడి ప్రతి ఒక్కరూ కూడా మోహన్ రెడ్డికి కష్టపడి చేసి ఆ రోజు సర్పంచ్గా గట్టిగా కష్టపడి ఉంటే ఆ రోజు 3 ఓట్లతో గెలిచినాడు. అలాంటి వ్యక్తి ప్రకాష్ రెడ్డి అన్న గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. అంతేకాకోకుండా కొత్తపల్లి గ్రామంలో ప్రకాష్ రెడ్డి అన్న కనీసం అంటే 30 బోర్లు వేయించినాడు. అందులో 10 బోర్లు తన తరపున వేయించుకొని పరిటాలలోనే గతంలో ఏమన్నాడు, మోహన్ రెడ్డి మేమంతా కలిసి ఉన్నప్పుడు కూడా సునీతం అట్లాది ఇట్లాది, మురళి అట్లావాడు ఇట్లావాడు ఎన్నో అవాకులు చెవాకులు విపరీతమైనటువంటి చెప్పలేని విధంగా ఆయనకి చెప్పుకుంటే ఎట్లుందో కానీ మేమైతే ఆ మాటలు చెప్పుకోలేము. ఆ విధంగా కూడా మాట్లాడి వారి పంచనే చేరి ఈరోజు ప్రకాష్ రెడ్డి అన్న గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. అంతేకాకుండా ఆ రోజున ఆయన 93లో పరిటాల రవి చేసినటువంటి విధ్వంసానికి గ్రామాల్లో ఎటువంటి రెడ్డి అనే వ్యక్తి కూడా ఇంటి దగ్గర ఉండలేని పరిస్థితి. అప్పట్లో ప్రతి ఒక్కరు కూడా తోటలో చేరుకొని మనం పంటలు పండించుకుంటా విపరీతమైన ప్రాణాలు అయితే ఏమి ఎంతమందిని ప్రాణాలు పోగొట్టుకున్నాం. అంతేకాకోకుండా ఆయన చేసినటువంటి దౌర్జన్యాలకు నువ్వు వాళ్ళ పక్కనే చేరుకొని ఈరోజు కాపులు రెడ్ల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు రెడ్లవైతే ఇప్పుడు ప్రకాష్ రెడ్డి అన్న రెడ్ల గురించి కానీ వేరే వాళ్ళ కులాలను తీసి కానీ ఎవరిని ఏమి అనడం లేదు. నువ్వు రెడ్లు అదే పనిగా నువ్వు ఒకటే రెడ్డి అయినట్లా మాట్లాడుతూ ఉండవు. అంతేకాకోకుండా రంగమ్మత్త అంటున్నావు. రంగమ్మత్త అయితే నీకు మామ ఎవరు? మురళీనా మామ? మురళి మామ అయితే మురళీను రంగమ్మత్త వాళ్ళు చేసినట్టు ప్రకాష్ రెడ్డి అన్నకి ఏం సంబంధము? ప్రకాష్ రెడ్డి అన్న గురించి మాట్లాడే వ్యక్తివి నువ్వు కాదు. అంతేకాకోకుండా నువ్వు ప్రకాష్ రెడ్డి అన్న గురించి దయాలు వేదాలు అవి ఇవి చెప్తా ఉన్నావు. నువ్వు ఆ రోజు గెలిచిండేది 3 ఓట్లతో గెలిచినావు. ప్రకాష్ రెడ్డి అన్న పుణ్యమే అదే. ఒకసారి గుర్తుపెట్టుకో. దయచేసి ప్రకాష్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఇంకొకసారి నడి రోడ్లు ఈడ్చుకొచ్చి తన్నే కూడా సిద్ధంగా ఉండమని గ్రామ ప్రజలంతానేమి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అయితేనేమి ఖచ్చితంగా జరగబోయే కాలంలో ఇలాంటి చర్యలు చేపడితే ఖచ్చితంగా నడి రోడ్డు మీద నిన్ను ఈడ్చి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నా.